మొన్న ఓవర్ ఫిష్ కనిపించగానే అదే లెవియతన్ అని ప్రజలు హడావిడి చేశారు. సరే అనుకుంటే మిగతా 2 కూడా వచ్చేశాయా అన్నది కూడా తెలియాలి. లెవియతన్ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉంటుందని, ఉపరితలానికి రావడం అన్నది చెడు జరుగుతుందనడానికి ఒక సంకేతమని చెప్పుకున్నారు. అది మీకు తెలుసు. మనం యూదుల పురాణాలను పరిశీలిస్తే సృష్టి ఆదిలో భగవంతుడు 3 జీవుల్ని పుట్టించాడు. ఒక భారీ జీవి ఒక నదిలోని నీళ్లని అమాంతంగా మింగేయగలదు. అంటే ఒకే గుక్కలో తాగేస్తుందట. అంటే ఆ జంతువు ఎంత భారీగా ఉండొచ్చో మీరే ఊహించుకోవచ్చు. దాని పేరే బెహమోత్. రెండవది ఒక భారీ సర్పం. దానికి గాని కోపం వస్తే సముద్రాన్ని ఒక్క చరుపు చరుస్తుందట. దాంతో సముద్రమే అల్లకల్లోలం అవుతుందట. దాన్ని లెవియతన్ అంటారు. మూడవ జీవి భారీ పక్షి. అది రెక్కలు చాచి సూర్యుణ్ణి అడ్డుకుంటే అంతా చీకటిమయమైపోతుంది. అదే జిజ్. ఈ 3 పౌరాణిక జీవుల్ని దేవుడు ముందే సృష్టించాడు. ఈ 3 భూమిని నియంత్రించేవి. సముద్రాన్ని ఏ జీవులైనా ఆక్రమించుకో చూస్తే లెవియతన్ వాటి భరతం పడుతుంది.